హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారండి. మా హోటల్లో మేము పూరీ కర్రీలోను ఇంకా సమోసా మసాలా ఉంటుంది కదా, దాంట్లోనూ వాడే గరం మసాలా అండి. గరం మసాలా ఒకసారి చేసి చూపించమని చాలామంది అయితే కామెంట్స్లో అయితే అడుగుతూ ఉన్నారండి. నాకు టైం కుదరలేక ఇన్ని రోజుల నుంచి చేయలేదండి. ఈరోజు అయితే అది మేము ఎలా చేస్తామనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుందండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మసాలా అనేది మేము హోటల్లోనే కాకుండా ఇంట్లో కూడా యూజ్ చేసుకుంటానండి. ఇదే గరం మసాలా ఇంట్లో నేను కర్రీలో వండుకుంటాను కదా, ఆ కర్రీలో కూడా సగం స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ముందుగా ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు 1 కప్పు తీసుకున్నాను. ధనియాలు మనము మంచి క్వాలిటీ తీసుకుంటే కనుక స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. అలాగే లవం మొగ్గలు చూడండి, ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. పైన పువ్వులాగా ఉంటుంది కదా, అలాంటిది కనుక తీసుకుంటే ఇది మనకి మంచి క్వాలిటీగా మంచి స్మెల్ కూడా బాగా వస్తుందండి. తర్వాత దాల్చిన చెక్కలు, లవ మొగ్గలు నేను 2 స్పూన్లు అండి, అంటే 1/2 కప్పు ఉంటే సరిపోతాయి. అలాగే దాల్చిన చెక్క కూడా ఇవి కూడా ఒక 2-3 స్పూన్లు ఉంటాయండి, అవి కూడా 1/2 కప్పు ఉంటే సరిపోతుందండి. తర్వాత జీలకర్ర అండి, ఇది కూడా ఒక 2 స్పూన్లు ఉంటే సరిపోతుంది మనకి. దీంట్లో మనము ధనియాలు ఒకటే ఎక్కువ తీసుకున్నామండి, మిగతావన్నీ కూడా చాలా తక్కువగా తీసుకున్నాము. ఇవి యాలుక్కాయలండి, ఇవి కూడా మనము ఒక 15 దాకా తీసుకున్నాను నేనైతేని. మంచి స్మెల్ అయితే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత వీటన్నిటిని కూడా నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నానండి. ఫస్ట్ దీంట్లో ధనియాలు వేసి వేయిస్తున్నాను. మంట సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ ధనియాలు అనేవి కొంచెం ఫ్రై అయ్యేసరికి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు కూడా మంట సిమ్లో పెట్టుకుని వీటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మాడిపోనివ్వకూడదండి. మాడిపోయిందంటే మన మసాలా అనేది టేస్ట్ మారిపోతుంది. అందుకని మంట సిమ్లో పెట్టుకుని బాగా మంచిగా ఫ్రై అయ్యి స్మెల్ వచ్చే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. తర్వాత దీంట్లోనే నేను దాల్చిన చెక్క కూడా చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కనుక మనం వేసుకుంటే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరగా ఇవి మెత్తగా అవుతాయండి. లేకపోతే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండిపోతూ ఉంటాయి. అందుకని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే నేను లవంగలు కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇవి కూడా వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ మనము ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే ఒక సైడ్కు ఉన్నవి మాడిపోయి ఈ మసాలా అనేది స్మెల్ వేరేలా ఉంటుందండి. మనం ఈ విధంగా ఫ్రై చేసుకుని మసాలా మిక్సీ పట్టుకుంటే కనుక మన మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇవి కూడా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. ముందుగా ధనియాలు వేసాను కదా, అదే ప్లేట్లోకి ఇవి కూడా వేసేసుకున్నాను. తర్వాత యాలుక్కాయలండి, ఈ యాలుక్కలు కూడా దీంట్లో వేసుకుని వీటిని మనము లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తర్వాత దీంట్లోనే నేను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి. జీలకర్ర 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను కదా, అవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసుకుని ఇవి కొంచెం చల్లారనివ్వాలండి. ఇవి చల్లారిన తర్వాతే మనము మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మనము ఇంకేం వేయవలసిన అవసరం లేదండి. ఇవి ఉంటే సరిపోతాయండి. మన గరం మసాలా రెడీ అయిపోతుంది. దీన్ని మనము ఇంట్లో వాడుకునే కర్రీస్లో కూడా దేంట్లో అయినా సరే వేసుకోవచ్చండి. మసాలా కర్రీస్ ఉంటాయి కదా, దాంట్లో వాడుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బయట మనము మసాలాలు కొనక్కర్లేకుండానే ఇలాగ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇది 3 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఇలాగే మనం ఏదన్నా ఒక గాజు సీసాలో వేసుకుని కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఇది 3 నెలల వరకు స్మెల్ తేడా రాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం గాజు సీసాలో వేసినప్పుడు దానికి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి. ఇలాగా దేంట్లోనో కొన్నా ఒక దాంట్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక మనకి
ఏ కర్రీస్లోకైనా సరే వాడుకోవచ్చండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ మసాలా వేసి చేస్తే కనుక. నేనైతే ఈ విధంగా నెలకొకసారి రెడీ చేసుకుని పెట్టుకుంటానండి హోటల్లోకి, అలాగే ఇంట్లోకి కూడా వాడుకుంటూ ఉంటాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే కనుక క్వాంటిటీ ఎక్కువ పెంచుకుని చేసుకోవచ్చండి. ఇది వేసి పూరీ కర్రీ చేస్తాము. ఇంకా సమోసా మసాలా కూడా రెడీ చేస్తామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేసినప్పుడే మనకి మంచి స్మెల్ అనేది ఉంటుందండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్టు. మేము చేసే పూరీ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదా. ఈ మసాలాలో మనము బయట కొన్న కలర్ రావాలనుకుంటే కనుక దీంట్లో ఒక 4-5 ఎండుమిర్చి కనుక వేసుకున్నారంటే బయట కొన్న కలర్ అయితే ఉంటుందండి అది. పూరీ కర్రీలోను ఇంకా మేము సమోసా మసాలాను కూడా ఈ విధంగా వాడతామండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.